Hi guys, welcome back to our channel. In this video, we will discuss about 4 habits that everyone should have. సో ఈ వీడియోలో మాట్లాడుకోబోయే 4 హ్యాబిట్స్ అనేవి ప్రతి ఒక్కరి డేలో ఉండాల్సిన హ్యాబిట్స్. సో మనం ఈ 4 హ్యాబిట్స్ని యూజ్ చేసుకొని మన ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనం ఒక స్ట్రాంగ్ డిసిప్లిన్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సో టోటల్లీ మనం ఈ 4 హ్యాబిట్స్ని యూజ్ చేసుకొని మన లైఫ్ స్టైల్నే చేంజ్ చేసుకోవచ్చు. సో అలాంటి 4 హ్యాబిట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే ఆ 4 హ్యాబిట్స్ ఏందో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేసేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హ్యాబిట్ నెంబర్ 1, గుడ్ స్లీప్ రొటీన్. అయితే స్లీప్ అనేది మనం రోజు చేసే పని. అయితే ఇది మనమే కాకుండా ఈ వరల్డ్లో ఉన్న ప్రతి జీవి చేసే పని. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు మనం ఎందుకు నిద్రపోతున్నాం అనేది? దీనికి సింపుల్ రీజన్ రెస్ట్ అండ్ రిపేర్. అయితే మనం రెస్ట్ కోసం నిద్రపోతాం అనేది అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఈ టైంలోనే మన బాడీ దానంతటది రిపేర్ అండ్ రికవరీ అవుతుంది. సో ఈ రికవరీ అనేది బోత్ మెంటల్ అండ్ ఫిజికల్గా జరుగుతుంది. సో అసలు ఈ రికవరీ అసలు మెంటల్ అండ్ ఫిజికల్గా ఎలా జరుగుతుందో ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్ వన్, ఫిజికల్ రికవరీ. ఫిజికల్గా అంటే మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ఆ ప్లేస్కి రిపేర్ సెల్స్ వెళ్ళి ఆ ప్లేస్లో రిపేర్ చేస్తాయి. అంటే దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనలో చాలామంది జిమ్కి వెళ్తారు కదా. అయితే అందరూ జిమ్కి వెళ్ళి జిమ్లో మజిల్స్ బిల్డ్ అవుతాయని అనుకుంటారు. కానీ యాక్చువల్గా జరిగేది అందరూ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజెస్ చేసి వాళ్ళ మజిల్స్ని బ్రేక్ చేస్తారు. సో ఆ బ్రేక్ అయిన మజిల్స్ అనేటివి మనం నిద్రపోయేటప్పుడు నిద్రలో ఇంత ముందు ఉన్న వాటికంటే ఈసారి స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి. సో మనం ఎంతైతే బ్రేక్ చేస్తామో అంత స్ట్రాంగ్గా నిద్రలో బిల్డ్ అవుతాయి. కావాలంటే మీరు చూడండి, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేవాళ్ళు లైక్ అథ్లెట్స్ అండ్ బాడీ బిల్డర్స్ నిద్రకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి చిన్న చిన్న డిసీజెస్ లైక్ జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు మనం కానీ బాగా రెస్ట్ తీసుకొని బాగా నిద్రపోతే అవి తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఫిజికల్ రికవరీకి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ వన్, మెంటల్ రికవరీ. సో మెంటల్గా అంటే మనకి ఆ రోజు జరిగిన విషయాలు లేదా ఆ రోజు జరిగిన పనుల గురించి మన బ్రెయిన్ అనేది మన నిద్రలోనే అనలైజ్ చేస్తుంది. సో ఈ టైంలోనే మనకి డ్రీమ్స్ అనేటివి వస్తాయి. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం ఏదైనా ఒక విషయం గురించి రోజంతా ఆలోచిస్తుంటే ఆ విషయానికి సంబంధించిన పనులు మనకి మన డ్రీమ్లో కనిపిస్తాయి. ఈ టైంలోనే మనకి తెలియని విషయాల గురించి మన బ్రెయిన్ అనేది సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అయితే మీరు హిస్టరీని చూసుకుంటే కొంతమంది సైంటిస్టులు కొన్నిటిని స్లీప్లోనే కనిపెట్టారు. లైక్ డిఎన్ఏ స్ట్రక్చర్, సివింగ్ మిషన్స్, ఐ పాయింటింగ్ నీడిల్, థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇంకా పీరియాడిక్ టేబుల్ అండ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్. సో మనం 7 to 8 అవర్స్ స్లీప్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ స్లీప్ ఎంత క్వాలిటీగా ఉంటే అంత మంచిది. హ్యాబిట్ నెంబర్ 2, హెల్తీ డైట్. మన బ్రెయిన్ అండ్ మన బాడీ కరెక్ట్గా వర్క్ చేయాలి అంటే మనకి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఆ ఫుడ్ మన బాడీకి ఫ్యూల్ లాంటిది. మనం ఎప్పుడూ కరెక్ట్ ఫ్యూల్ని మన బాడీకి ఇస్తూ ఉండాలి. సో మనం ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్ని తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. అండ్ అలాగే మనం టేస్ట్ కంటే హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ హెల్త్ అండ్ టేస్ట్ రెండు ఒకే ఫుడ్లో ఉంటే మరీ మంచిది. మనం జంక్ ఫుడ్ని మాత్రం కుదిరినంత వరకు అవాయిడ్ చేయాలి. ఏదో నెలకు ఒకసారి అంటే తినొచ్చు, బట్ ఎప్పుడు తినడం వల్ల మన హెల్త్ చాలా డ్యామేజ్ అవుద్ది. అలాగే మనం ఒక హెల్తీ ఫుడ్ తినడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు హైలో ఉంటాయి. అలాగే మన బ్రెయిన్ బాగా వర్క్ అవుతుంది అండ్ మనం హెల్తీగా అండ్ యాక్టివ్గా ఉండగలుగుతాం. మనం తినే ఫుడ్ అనేది ఎవ్రీడే ఒక సేమ్ టైంకే తినాలి. అంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కొంచెం స్ట్రాంగ్గా తీసుకొని నైట్ కొంచెం లైట్గా తీసుకోవాలి. అండ్ మనం తినే ఫుడ్లో అన్ని న్యూట్రియన్స్ ఉండేలా చూసుకోవాలి. మనం మన హెల్తీ డైట్తోనే మన బాడీలో చాలా థింగ్స్ని క్యూర్ చేసుకోవచ్చు, లైక్ హెయిర్ ప్రాబ్లమ్స్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ లాంటివి. అలాగే మన ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ కూడా బాగా వర్క్ అయ్యే ఫుడ్ తినాలి. అంటే ఎలాగైతే మనం ఐస్ బాగుండడం కోసం మనం ఆకుకూరలు తింటామో అలాగే రిమైనింగ్ బాడీ పార్ట్స్కి కూడా వాటి తగ్గ ఫుడ్ అనేది బాగా తీసుకోవాలి. మనం మెయిన్గా అవాయిడ్ చేయాల్సినవి ఆయిల్స్, షుగర్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్. ఇలా మనం హెల్తీగా తినడం అలవాటు చేసుకుంటే మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. హ్యాబిట్ నెంబర్ 3, ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ మూమెంట్. మన బాడీ అనేది కదలడానికి డిజైన్ చేయబడింది. అయితే మనకి ఇప్పుడంటే మనకి టెక్నాలజీ వల్ల అంత ఫిజికల్గా వర్క్ చేసే పని లేదు. కానీ మనం ఒక ఆది మానవులుగా ఉన్నప్పటి నుంచి ఒక 80s, 90s వరకు మనం ఎక్కువ ఫిజికల్గానే వర్క్ చేసేవాళ్ళం. సో హ్యూమన్ బాడీకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం అట్లీస్ట్ మనం వీలుని బట్టి ఒక 1 to 2 అవర్స్ అయినా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. సో మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీస్లో ముఖ్యంగా ఈ 3 types ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉండాలి. సో ఫస్ట్ వన్, కార్డియో. కార్డియో అంటే మనం టైర్డ్ అవ్వకుండా ఉండేదానికి. సో వీటి కోసం మనం రన్నింగ్, స్పీడ్ వాకింగ్, స్కిప్పింగ్ చేయొచ్చు. ఇంకా ఏదైనా ఇంటెన్స్ గేమ్స్ లైక్ బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్బాల్ ఆడొచ్చు. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ అనేవి మన హార్ట్కి చాలా మంచిది. అందుకనే ఈ ఎక్సర్సైజెస్కి కార్డియో ఎక్సర్సైజెస్ అని పేరు పెట్టారు. సో మనం ఈ ఎక్సర్సైజెస్ మనం అలసిపోయేంత వరకు చేయాలి. సో సెకండ్ వన్, స్ట్రెచ్చింగ్. మనం మన బాడీని స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల మన మజిల్స్ ఫ్లెక్సిబిలిటీ పెరిగి మనం కదలడానికి ఈజీగా ఉండేలా చేస్తుంది. అండ్ దీనివల్ల మన బాడీలో
బాడీలో బ్లడ్ ఫ్లో అనేది బాగా జరిగి మన బోన్ జాయింట్స్ దగ్గర కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. మనలో చాలామంది ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల వాళ్ళకి పోస్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఈ స్ట్రెచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ స్ట్రెచ్చింగ్ని బేసిక్ యోగా పోస్చర్స్తో స్టార్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్. మనకి స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనం మజిల్స్ మాత్రమే ఇంక్రీజ్ అవ్వకుండా మన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో మనం ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన బాడీలో ఉండే క్యాలరీస్ అనేవి బర్న్ అయ్యి మనం మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తాయి. సో దీనివల్ల మనం ఒక హెల్తీ వెయిట్లో ఉండొచ్చు. ఇంకా మనకి మంచి స్ట్రెంగ్త్ ఉండటం వల్ల మనం కొన్ని వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి అదర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం రాదు. ఇంకా మనకి బాగా మజిల్స్ ఉంటే మనకి స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం. మనం యంగ్గా ఉన్నప్పుడే మనం మజిల్ గ్రోత్ అనేది బాగా చేసుకోగలం. మనం ఓల్డ్ అయ్యే కొద్దీ మజిల్ బిల్డింగ్ చేయడం చాలా కష్టమైపోద్ది. అందుకనే మనం యంగ్ ఏజ్లో బిల్డ్ చేసుకున్న మజిల్స్ అనేటివి మనకి ఓల్డ్ ఏజ్లో బాగా యూజ్ అవుతాయి. సో మీరు స్ట్రెంగ్త్ కోసం బేసిక్ హోమ్ ఎక్సర్సైజెస్ లైక్ పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్, వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు. సో మీరు వెయిట్ లిఫ్టింగ్ కోసం డంబుల్సే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీ ఇంట్లో ఉండే ఏదైనా ఒక వెయిట్ని ప్రాపర్ పొజిషన్లో లిఫ్ట్ చేసినా చాలు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. మీరు వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ పొజిషన్లోనే లిఫ్ట్ చేయాలి, లేదంటే మీ జాయింట్స్ దగ్గర బాగా పెయిన్ వచ్చేస్తుంది. హ్యాబిట్ నెంబర్ 4, డీప్ వర్క్. మనం మంచిగా నిద్రపోవడం, హెల్తీగా తినడం అండ్ ఎక్సర్సైజ్ చేయడం గురించి మాట్లాడుకున్నాం కదా. వీటితో పాటు మనం డైలీ ఏదో ఒక వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మీరు స్టూడెంట్స్ అయితే డైలీ కాలేజ్ ఆర్ స్కూల్స్కి వెళ్ళి చదువుకోవడం, ఇంకా మీరు ఏదైనా బిజినెస్ ఆర్ జాబ్ చేస్తేనే దానికి సంబంధించిన వర్క్ చేయడం లాంటివి. అయితే డైలీ మనం ఏదో ఒక వర్క్ చేయాలి కాబట్టి ఆ చేసే పనిని ఎంజాయ్ చేస్తూ మంచిగా చేయాలి. సో ఇలా చేయడం కోసం మనకి డీప్ వర్క్ అనే కాన్సెప్ట్ బాగా యూజ్ అవుద్ది. అయితే మనం చేసే పనిని డిస్ట్రాక్షన్ లేకుండా ఒక ఫ్లోతో చేస్తే మనం ఆ పనిని ఎంజాయ్ చేయొచ్చు. సో మనం డీప్ వర్క్ యూజ్ చేసుకొని తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయొచ్చు. అండ్ అలాగే మనం మన ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇలా చేయడం ద్వారా మనకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అండ్ మనం చేసే పనిలో మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ డీప్ వర్క్ కాన్సెప్ట్ని మనం మన డైలీ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ వన్, నాట్ డూయింగ్ మల్టీటాస్కింగ్. మల్టీటాస్కింగ్ అంటే ఒకే టైంలో డిఫరెంట్ టాస్క్ని చేయడం. సో ఇలా చేయడం ద్వారా మనం ఏ పనిని సరిగ్గా చేయలేం. అందుకనే ముందు ఒక టాస్క్ని ఫుల్ ఫోకస్తో కంప్లీట్ చేసి అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాస్క్కి వెళ్ళాలి. సెకండ్ వన్, 2 to 4 hours వర్కింగ్ డీప్లీ. అంటే రోజులో కొన్ని గంటలైనా మనం డీప్ వర్క్ చేయడానికి యూజ్ చేయాలి. అంటే మీ వీలుని బట్టి ఒక 2 to 4 hours అయినా మీ ఇంపార్టెంట్ వర్క్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి చేయాలి. అలా చేయడం ద్వారా మీరు అనుకున్న పనిని త్వరగా కంప్లీట్ చేయొచ్చు. రిమూవింగ్ డిస్ట్రాక్షన్స్. మన పనికి డిస్ట్రాక్షన్స్ కలిగించే వాటిని రిమూవ్ చేసేయాలి. మనం ఒక పనిని బాగా చేయాలి అంటే ఒక ఫ్లో స్టేట్కి వెళ్ళాలి. సో ఈ ఫ్లో స్టేట్కి వెళ్ళాలంటే మన డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయాలి. మనం చేసే వర్క్లో మొబైల్తో యూజ్ లేకపోతే నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేసి మనకు కనిపించకుండా దూరంగా పెట్టాలి. డీప్ వర్క్ టైంలో కుదిరినంత వరకు మొబైల్ యూజ్ చేయకుండా చూడాలి. సో ఈ టైంలో మనం ఎవరితోనూ మాట్లాడకుండా జస్ట్ మన వర్క్ మీదే ఫోకస్ మొత్తం పెట్టాలి. లాస్ట్ వన్, అండర్స్టాండింగ్. మనం చేసే పనిని ఏదో చేసేయడం కాకుండా మనం చేసే ప్రతి దాన్ని అర్థం చేసుకుంటూ చేయాలి. అప్పుడే మనం చేసే పని మీద మనకి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ వల్ల మనం చేసే పనిని మనం ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. సో ఫైనల్లీ వీడియో చివరికి వచ్చేసాం. మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసారని అనుకుంటున్నాను. అండ్ మనం మాట్లాడుకున్న ఈ 4 హ్యాబిట్స్లో మీకు ఏ హ్యాబిట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకటి కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.